ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంగన్వాడీలు ఎస్మా చట్టాన్ని వ్యతిరేకిస్తూ దర్శి ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద సమ్మె చేసి ఉరివేసుకుని నిరసన తెలిపారు. 27వ రోజు ఆదివారమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న శిబిరం వద్దకు కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్లూరి కొండారెడ్డి, నాయకులు యేసు, కొండగురవయ్య, కోటేశ్వరరావు మద్దతు తెలిపి ప్రసంగిస్తూ సమ్మె న్యాయబద్ధమని, నిషేధించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. యూనియన్ దర్శి ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు నాగజ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం అన్యాయమని, 9వ తేదీలోగా విధుల్లో చేరాలని, లేకపోతే డిస్మిస్ చేస్తామని జిల్లా కలెక్టర్లు బెదిరించడం, ప్రభుత్వం చేతగాని తనం వల్ల సమ్మె 27 రోజుల పాటు కొనసాగుతుందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె తెలిపారు. ఎన్నికల్లో గెలవడం కోసం అంగన్వాడీలకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో సమ్మె చేయవలసి వచ్చిందని మండిపడ్డారు. నాయకులు రంగారావు, సందు వెంకటేశ్వరరావు, అచ్చమాంబ, మోహన్ రావు, సుజాత, తిరుపతమ్మ, ప్రశాంత్, మల్లీశ్వరి, నాగలక్ష్మి, బాలమ్మ, ఫాతిమ, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిగ్గు అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగం. సిగ్గు అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగం. ఖండించండి అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని. ఖండించండి అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని. రద్దు చేయాలి జీవో నెంబర్ 2ని. రద్దు చేయాలి జీవో నెంబర్ 2ని. రద్దు చేయాలి జీవో నెంబర్ 2ని. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. 2017 పెంచాలి. ఐసిడిఎస్ బడ్జెట్లో నిధుల్ని ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కంటే 500 ఎక్కువగా ఇస్తామని చెప్పినటువంటి మాట, 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నటువంటి మాట మర్చిపోయి ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి దృశ్యం అందరూ చూస్తూనే ఉన్నాం. మరి మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఒక మాట చెప్పడం జరిగింది. వారి యొక్క కోరికలని మరి మన ప్రభుత్వం వచ్చిన అమ్మటే మేము మేనిఫెస్టోలో పెట్టి అమలు పరుస్తామని కూడా తెలియపరచమని మా ద్వారా మీకు చెప్పమని చెప్పి చేయడం జరిగింది. అలానే మరి మిమ్మల్ని పర్మనెంట్ చేయడం, మరి జీతాలు పెంచడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయని చెప్పి జరిగింది. రేపు 10వ తేదీ